హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకండి సెప్టెంబర్ నెల యొక్క జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారంతో పాటుగా బదిలీకి అప్లై చేసినటువంటి ఉద్యోగుల జీతాలు జమ అయ్యే తాజా సమాచారాన్ని కూడా మనము పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనం చూసుకున్నట్లయితే రెగ్యులర్ పేరోల్ ఫర్ సెప్టెంబర్ 2024 అనేది ఇక్కడ మనం చూస్తున్నామండి. సో రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్ 17th టు 27 ఇన్ ద మంత్. అంటే మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ అనేది డీడీఓలు బిల్లులు అప్లోడ్ చేసుకోవడానికి ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సమయం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి డీడీఓలు కూడా మన ఉద్యోగ పెన్షన్ యొక్క జీతాలు, పెన్షన్ బిల్లులు ఇవాల్టి నుంచి అప్లోడ్ చేయడం అనే ప్రక్రియ అయితే మొదలైంది. సాలరీ బిల్ నోట్ అండి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రెగ్యులర్ పేరోల్ బిల్ ఆప్షన్ నిధి పోర్టల్‌లో సెప్టెంబర్ 17th నుంచి సెప్టెంబర్ 27th లోపు అందుబాటులోకి అయితే ఉంటుంది. ట్రాన్స్‌ఫర్‌లకి అప్లై చేసుకున్న ఉద్యోగుల జీతాల సమాచారం ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైతే ట్రాన్స్‌ఫర్స్‌కి అప్లై చేసుకుంటారో వారు ఈ నెల ప్రెజెంట్ వర్కింగ్ స్టేషన్‌లోనే ఉంటే ఫుల్ సాలరీ క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. లేనిచో ప్రెజెంట్ వర్కింగ్ స్టేషన్‌లో ఉన్న సాలరీ ఉన్న వరకుగా సాలరీ క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. మిగిలిన సప్లిమెంటరీ బిల్ కింద అయితే వెళ్ళిపోయే స్టేషన్‌లో క్లెయిమ్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని గమనించగలరు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రెజెంట్ వర్కింగ్ స్టేషన్‌లో గనుక ఉన్నట్లయితే ఇప్పుడు ఫుల్ సాలరీ అనేది క్లెయిమ్ చేసుకునేదానికి వీలుంది. ఈజీగా ఉంటుందండి ఇది. లేదంటే ఇప్పటి వరకు ఉన్న ఇప్పుడు వర్కింగ్ స్టేషన్‌లో ఉన్నట్టు వరకు సాలరీనైతే ఎన్ని రోజులుంటే అన్ని రోజులు క్లెయిమ్ చేసుకోవాలి. మిగిలింది సప్లిమెంటరీ బిల్ కిందకి వెళ్ళిపోయే స్టేషన్‌లో అయితే క్లెయిమ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. బదిలీ స్టేషన్ అక్కడ ట్రెజరీ పరిధిలో అయితే చేసుకోవాలి. ఇకపోతే సీఎఫ్ఎంఎస్ అప్డేట్ అండి. మెయింటెనెన్స్ కోసం అని చెప్పి సీఎఫ్ఎంఎస్ సైట్‌ను కొద్ది రోజులైతే ఆఫ్ జేయడం జరిగింది. ఇప్పుడు యథావిధిగా అయితే సైట్ పనిచేస్తుంది. బిల్ సబ్మిట్ చేసుకునే దానికి ఇప్పుడైతే మనకు వీలైతే అవకాశం ఉందన్నమాట. ఇక ఏపీజీఎల్ఐ అప్డేట్ ఏంటంటే, నిధి సైట్‌లో ఏపీజీఎల్ఐ నెలవారీ ప్రీమియం వివరాలు జూలై 2024 వరకు అప్డేట్ చేయబడినవి. ఇంతకుముందు ప్రీమియం పెంచి బాండ్స్ లేకుండా ఉన్న వారందరికీ కూడా ఈ పెంచినటువంటి మొత్తాన్ని బాండ్స్ రూపంలో అయితే వస్తున్నాయి. చెక్ చేసుకోగలరు. ఫ్రెండ్స్, అలాగే మనకు ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌ల విషయంలో ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే ఉందండి. ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏందంటే మనందరికీ తెలిసిందే అండి. వరద బాధితుల కోసం విరాళంగా ఒక్కరోజు వేతనాన్ని, వన్ డే సాలరీనైతే డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరెవరికి ఎంతెంత ఆహ్, పోతుంది అంటే ఎవరెవరు ఎంత బేసిక్ ఉన్న వారికి ఎంత కట్ అవుతుందనేది కూడా మనం ఇప్పుడు చూసుకుందాము. ఫుల్ పేమెంట్ అయితే రాదు. వన్ డే అనేదే కట్ అవుతుంది కదా! ఆ అమౌంట్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనిస్తున్నాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులతో జేఏసీ సమావేశమైందండి. సమావేశమై ఇక్కడ మనం ఒక లెటర్ అయితే చూస్తున్నామండి. ఒక్కరోజు వేతనాన్ని అయితే వరద బాధితులకు సహాయం కింద, విరాళం కింద ఇస్తున్నామని చెప్పేసి ఈ లేఖలో ఉందనమాట. ఆ అమౌంట్ ఎవరెవరికి ఎంతెంత కట్ అయితుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. వరద సహాయం బాధితులకు సంబంధించి ఏపీ జేఏసీ తరపున ఉద్యోగ సంఘాల చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి సెప్టెంబర్ నెలలో ఉద్యోగుల నుంచి జీతాలు, పెన్షన్‌లో నుంచి ఉద్యోగులు, పెన్షన్‌లు ఇద్దరికీ అండి. ఇక్కడ మనం చూడొచ్చు, ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఇద్దరికీ కూడా ఒక్కరోజు బేసిక్ పే అనేది, ఒక్కరోజు బేసిక్ పెన్షన్ అనేది సీఎం ఫండ్స్‌కైతే ఇస్తున్నట్టు లెటర్ అందజేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసాము. ఈ విధంగా మన పెన్షనర్స్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షులు వీరు శ్రీ వెంకటేశ్వర్లు, అలాగే సెక్రటరీ జనరల్ ప్రభుదాస్ గారు, సో గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ విధంగా ఒకరోజు బేసిక్ సాలరీనైతే
విరాళం కింద అయితే అందజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవ పెన్షన్‌లందరూ ఇటీవల సంభవించినటువంటి అపార నష్టాన్ని కలిగించిన ప్రకృతి వైపరీత్యం వల్ల వరదలకు గురైనటువంటి ప్రజానీకానికి ఈ విధంగా అందజేయడం జరిగింది గదండీ! సో, దానికి సంబంధించి చూద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ మనం జూసుకోవచ్చు ఫ్రెండ్స్. బేసిక్ పే అనేది 20,000గా ఉన్నట్లయితే అటువంటి వారికి రూ. 667 కట్ అవుతుందనమాట. ఇకపోతే బేసిక్ పే అనేది 20,600 ఉన్నట్లయితే 687. సో, ఎక్కువ చూద్దాం ఇక్కడ. మీరు స్క్రీన్ మీద గమనించొచ్చు ఫ్రెండ్స్. ఇది రూ. 25,940 బేసిక్ ఉంటే రూ. 865 కట్ అవుతుంది. అదే రూ. 35,570 బేసిక్ ఉన్నట్లయితే రూ. 1,186 కట్ అవుతుంది. రూ. 44,570 బేసిక్ ఉన్నట్లయితే 148 సారీ ఫ్రెండ్స్, రూ. 1,486 కట్ అవుతుంది. ఈ రూ. 54,060 బేసిక్ ఉన్నట్లయితే ఈ విధంగా రూ. 1,802 కట్ అవుతుంది. అదే బేసిక్ అనేది రూ. 60,260 ఉన్నట్లయితే 2,009 కట్ అవుతుంది. 63,660 బేసిక్ ఉన్నట్లయితే 2,100 అయితే కట్ అవుతుందండి. సో, ఇక్కడ స్క్రీన్స్ పైన గమనించొచ్చు మనము. ఇక్కడ చూడొచ్చు 6,500 సారీ ఫ్రెండ్స్, 65,000 బేసిక్ ఉంటే 200 2,170 కట్ అవుతుంది. 70,000 బేసిక్ ఉంటే 2,300 కట్ అవుతుంది. 78,000 బేసిక్ ఉంటే 2,600 కట్ అవుతుంది. సో, అదే విధంగా 89,000 బేసిక్ ఉన్నట్లయితే దగ్గర దగ్గర 90,000 బేసిక్ ఉంటే దగ్గర దగ్గర రూ. 3,000 కట్ అవుతుందండి ఒక రోజుది కాబట్టి. ఇక 96,890 బేసిక్ ఉన్నట్లయితే రూ. 3,230 కట్ అవుతుంది. సో, ఈ విధంగా మనము స్క్రీన్ పైన అయితే మిగతా వాల్యూస్ అని గమనించొచ్చు. సో, వీడియోని అయితే జూమ్ చేసి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వరద బాధితులకు ఇచ్చిన సహాయాన్ని చాలామంది పెన్షనర్స్, ఇది కాంట్రోవర్సీ అయిందండి. సో, పెన్షనర్స్ మీరెవరు మా జీతాలను ఈ విధంగా ఇవ్వడానికి వరద బాధితులకు? సో, మేము ఇవ్వాలనుకుంటే మేము ఇస్తాం గదా! మా సహాయం అనేది మా చేతుల మీద జరగాలి. మీరు ఎవరు ఇచ్చేదానికని కూడా దీనిపైన చాలా కాంట్రోవర్సీ అయితే జరిగిందండి. సో, చాలామంది గూడా అదే అంటే భిన్న అభిప్రాయాలైతే వచ్చాయండి. మన ఛానల్‌లోనే చూసాము. సో, భిన్న అభిప్రాయాలంటే కొంతమంది సపోర్ట్ చేశారు. ఒక కొంతమందైతే సపోర్ట్ జేశారు. కొంతమంది తటస్థంగా ఉన్నారు. కొంతమంది పూర్తిగా వ్యతిరేకించారండి. ఈ ముగ్గురైతే ఉన్నారనమాట. సో, ఏ ఏదైతేనేమి ఒక మంచి పనికైతే అమౌంట్ అయితే ఆల్రెడీ ఇచ్చేశారు. ఇంక ఏమీ చేయలేని పరిస్థితి. సో, కాబట్టి ఆ వరద బాధితుల్లో మనమే రేపు మనకే ఏమైనా అవ్వచ్చు ఒకవేళ. సో, మనకు గూడా ఇట్లాంటి సహాయం అయితే దేవుని ద్వారా అందాలనైతే కోరుకుంటూ, ఈ విధంగా అందరిది కలిపైతే ఇవ్వడం జరిగింది. సో, దీని కారణంగానే ఒకరోజు బేసిక్ సాలరీలో ఈ విధంగా ఒకరోజైతే ఉద్యోగులకు, పెన్షన్‌లు ఇద్దరికీ గూడా ఏపీ మరియు తెలంగాణ ఈ ఇరు రాష్ట్రాలకు గూడా కట్ అవుతుందండి. తెలంగాణ వారికి కూడా సేమ్ ఇదే విధంగా ఇచ్చారు కాబట్టి మనం ఏం చేసేదానికి లేదు. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.